జగిత్యాల జిల్లా వేములకుర్తిలో ఎన్నికల ప్రచారంలో కవిత మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. కాదా అని గుర్తుపట్ట రాకుండా అయిపోతారు. అంతేనా? చూసినామా ఈ కథలు? కానీ కేసీఆర్ గారు మాకు నిరంతరం చెప్పుకుంటూ వచ్చింది, ప్రతి నిత్యం చెప్పుకుంటూ వచ్చింది. ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మనం తెలంగాణ ఏర్పడ్డాక మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలు అయినాం, తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారి ఎంపీలు అయినాం. మీరు పదవులు కాదు, మీరు చేయాల్సింది సేవ, ప్రజల మధ్యలో ఉండాలి, మన మీద బాధ్యత ఉంది, పదవి కాదని చెప్పింది. అందుకనే ఎమ్మెల్యే గారైనా నేనైనా గల్లీలో ఉంటే ప్రతి గ్రామం తిరిగి గ్రామానికి ఉన్న సమస్య ఏంది, దాని సంగతి ఏంది, దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలనే దిశగా పనిచేసినాం. అదే ఢిల్లీలో ఉంటే బాధ్యతతోని మీరు అందరూ ఓటేసి గెలిపించి మొదటిసారి ఎంపీగా పంపించిండ్రు నన్ను. అంతకుముందు నేను సర్పంచ్ని కూడా కాలే, చక్కగా మీ దయతో ఎంపీగానే అయినా. ఎంపీ అయితే ఆ పార్లమెంట్ లో నిరంతరం మన ప్రాంత సమస్యలు గాని, దేశానికి సంబంధించిన సమస్యలు గాని, ప్రపంచానికి సంబంధించిన విషయాలు గాని అనేకం మాట్లాడే ప్రయత్నం చేసిన, నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసిన. అదే విధంగా గల్లీలోకి వస్తే, గ్రామంలోకి వస్తే గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలు. ఇక్కడ మీరు ఉదాహరణకు తీసుకుంటే ఇవాళ మన వేములకుర్తిలో దాదాపు 1040 పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 1040 పెన్షన్లల్లో నాకు చాలా సంతోషం ఏంటంటే 50% మా అక్క చెల్లెలకు బీడీ కార్మికులకే ఉన్నాయన్న పెన్షన్లు. చాలా చాలా సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆనాడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, బీడీ కార్మికుల దుఃఖం అంతా ఇంత కాదు, కంపెనీ ఉంటుందో పోతుందో తెలియదు, ఉన్నా కూడా పని ఎన్ని రోజులు ఇస్తారో తెలియదు, 10 రోజుల వారం రోజుల అసలు ఏమైతుందో అర్థం కాదు. అవన్నీ పోవాలి, వాళ్ళకి భయం పోవాలి, ఒక భద్రత ఉండాలి. నెల తిరిగి 1వ తారీఖు వచ్చే వరకు మా అన్న కేసీఆర్ నాకు 1000 రూపాయలు కట్నం పంపిండని అనుకోవాలి అని బీడీ కార్మికులకు జీవన భృతి అనేది తెలంగాణ వచ్చినాకనే ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు లేదు ఈ ఆలోచన. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు మనకు భయం ఉండే, ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, రాష్ట్రం పరిస్థితి ఏంది అప్పుడు తెలియదు మనకు. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఏం చేస్తున్నాం, ఆనాడు 1000తో మొదలు పెట్టినాం, ఇవాళ దాన్ని 2000 చేసుకోబోతా ఉన్నాం. మే 1వ తారీఖు అంటే కరెక్ట్ నెల తిరిగే లోపల మే 1వ తారీఖు ఇప్పుడు 1000 రూపాయల పెన్షన్లు వస్తున్న వారందరికీ 2000 పెన్షన్ కూడా రాబోతా ఉందని చాలా సంతోషంగా సగర్వంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అయితే ఈ పెన్షన్ల సంగతి మీకు ఒక మాట చెప్పాలి. నేను ఏదో ఉట్టిగా మీదికి ఇచ్చిన పెన్షన్ కాదు, ఆలోచనతో ఇచ్చిన పెన్షన్. ఎట్లాంటి ఆలోచన అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే ముందు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొంతమంది అధికారులను కూర్చోబెట్టుకుని మాట్లాడిన, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడి ఒక ఊర్లో ఒక పేద ఇంట్లో ఒక అవ్వ అయ్యా ఉంటే మరి వాళ్ళిద్దరూ 2 పూటల భోజనం చేయాలంటే నెలకి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు తీయమన్నారు. తీయమంటే ఆఫీసర్లు కూర్చొని చింతపండుకి ఎంత అవుతుంది, పప్పుకి ఎంత అవుతుంది, ఉప్పుకి ఎంత అవుతుంది, బియ్యంకి ఎంత అవుతుంది అన్ని లెక్క రాసిరు, నూనె సంగతి ఏంది అన్ని లెక్క రాసి తీసి లాస్ట్కి వాళ్ళు చెప్పింది ఏంటంటే అవ్వ అయ్యా మొత్తం నెలంతా తినాలంటే 769 రూపాయలు అవుతుందని చెప్పింది.